కానీ బిగ్ బ్యాంగ్ జరగడానికి కారణం ఏమిటి? బిగ్ బ్యాంగ్కి ముందు జరిగింది అనే దానికి బిగ్ బ్యాంగ్ సమాధానం లేదు. ప్రస్తుతానికి మనము అయితే బిగ్ బ్యాంగ్ గురించి తెలుసుకుందాం. ఈ గ్యాలక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు, ఇన్ని రకాల జీవాలు ఏర్పడడానికి కావలసిన శక్తి అంతా ఒక ఆటం కన్నా చిన్న సైజులో ఉన్న ఆ బిందువులోనే దాగి ఉన్నది. అలా ఉన్న చిన్న అణువు కాస్త పెరగటం మొదలైంది. దీనిని బిగ్ బ్యాంగ్ అని అంటారు. చాలామంది బిగ్ బ్యాంగ్ అని ఒక భారీ పేలుడు జరిగింది అని అనుకుంటారు. కానీ అక్కడ పేలుడు జరగలేదు. ఒక బెలూన్ని ఊదితే ఎలా అయితే పెరుగుతుందో అలా ఆ చిన్న బిందువు అన్ని వైపులకు విస్తరిస్తూ పోయింది. సరిగ్గా ఈ బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడే స్పేస్ టైం పుట్టుకొచ్చాయి. ఇప్పుడు ఉన్న ఫిజిక్స్ ఫార్ములా అన్నీ ఏర్పడ్డాయి. అప్పటి వరకు టైం అనేది లేదు. కాబట్టి బిగ్ బ్యాంగ్కి ముందు ఏమి జరిగిందో అనే ప్రశ్నకు అర్థం లేదు అంటారు కొందరు సైంటిస్టులు.